జూలై 17 దేవుని వాగ్దానం. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము. ఎఫెసీ 5:30. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయం శుభాలు తెలియచేయుచున్నాను. పిల్లరా, అందరూ ఎలా ఉన్నారు? దేవుని మహాకృపను బట్టి మనమందరం సంతోషంగా ఆనందంగా ఉండడానికి దేవుడిచ్చిన మరొక నూతన దినాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. ప్రియ విశ్వాసి, దేవుని యొక్క సన్నిధిని మనం ఆనందించాలి, సంతోషించాలి. ప్రతి ఒక్కరము కూడా సహోదర ప్రేమ కలిగి ముందుకు వెళ్ళాలి. దేవునిలో మనము బలము సంపాదించుకోవాలి. అలాగున మన జీవితాలు ఆశీర్వదింపబడటానికి నేటి వాగ్దానం మనకు ఎంతో దోహదపడుతుంది. ప్రియ విశ్వాసి, దేవుడిచ్చే ప్రతి వాగ్దానం వెనక ఆయన మనము సంతోషంగా ఉండాలని, దేవునితో కలిసి ఉండాలని, నీ తోటి వారితో సఖ్యత కలిగి మెలిసి ముందుకు వెళ్ళాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకే నేటి వాగ్దానాన్ని ఎంతో శ్రేష్టమైన వాగ్దానంగా ఎంచచ్చు. ఎందుకు అనంటే, మనమందరము కూడా క్రీస్తు అవయవము, ఆయన శరీరములో అవయవములుగా ఉన్నాము. ఇది ఎంత ఉన్నతమైన ఆశీర్వాదము చూడండి. ఒకరు దేవుని యొక్క శరీరములో భాగములై ఉండడము అనేది ప్రభు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత. ఆయన శరీరములో నీవు నేను మనమందరము కూడా ఒక భాగమై ఉన్నాం. అలాంటి భాగములుగా ఉన్న మనము ప్రభువుతో కలిసి మనము ఒక ఐక్యతతో ముందుకు వెళ్ళవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఇదే ఐక్యత మనలను దేవుని దగ్గరికి నడిపిస్తుంది. ప్రియ సంఘమ విశ్వాసి, దేవునిలో బలము నొంది ప్రభువులో ఐక్యత కలిగి ఆయన శరీరమునకు ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు కలగకుండా మనము దేవునిలో ఒకరి యందు ఒకరు ఆయన అవయవములుగా ఉండునట్లుగా ప్రభు యొక్క శ్రేష్టమైన దీవెన మనకెప్పుడు కూడా తోడుగా ఉంటుంది. అలాంటి దీవెనలో మనం ముందుకు వెళ్ళినట్లు ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడ, గొప్ప దేవా, నీకు వందనాలు. గడిచిన కాలం తోడుగా ఉన్నావు. ఈ నూతనమైన దినం నీ బిడ్డల జీవితంలో గొప్ప మేలును అనుగ్రహించండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. ఈ దిన దీవెనలతో నింపి మీరే మహిమ పొందమని క్రీస్తు పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడే నడిపించుగాక. ఆమేన్.